హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ వైలెన్స్. నా లైఫ్‌లో నేను ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నా వైల్డ్ లైఫ్ టూర్ వచ్చింది. నాకు వీఎఫ్ఏ ఈ అవకాశాన్ని ఇయ్యబోతుంది. అండ్ నా ఫేవరెట్ సాయి అన్నయ్యతో పాటు అండ్ నా బ్యాచ్ నుంచి ఇద్దరమే వెళ్తున్నాము. నేను అండ్ వేణు అంకులు. అండ్ వైజాగ్ నుండి 4 మెంబర్స్ సాయి అన్నయ్య, సీన్ అన్నయ్య, నేను, అంకుల్ కలిసి బయలుదేరాము. అండ్ మనం అక్కడ మాడుగుల అనే విలేజ్‌కి చేరుకున్నాం. అక్కడ ఒక గైడ్ అయితే ఉన్నాడనమాట మనకి, వెంకట్ అన్న అని చెప్పేసి. అన్న పెద్ద రెస్క్యూయర్ అనమాట. మేము పోతుంటేనే మాకొక ఆటో ముందు ఒక చిన్న స్నేక్ కనిపించింది. దాన్ని వెంటనే పట్టుకొనొచ్చి మాకు చూపించి దాని గురించి చెప్పాడు. అది కుక్రీ స్నేక్ అంట. అండ్ మేమక్కడి నుంచి డైరెక్ట్‌గా హర్పింగ్‌కి వెళ్ళాం. అండ్ ఫస్ట్ మనం హర్పింగ్‌కి వెళ్ళబోయే స్పాట్ వచ్చిన తర్వాత మనం వెహికల్ అక్కడ పక్కకు ఆఫ్ చేసుకొని, మన దగ్గర ఉన్నటువంటి ఒక 2 స్నేక్స్ ఉన్నాయన్నమాట. వాటిని రిలీజ్ అయితే చేయడం జరిగిందన్నమాట. ఇండియన్ రాక్ పైథాన్ అన్నమాట. ఇది ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో ఇంత పెద్ద ఒక పైథాన్‌ని చూడడం. అండ్ దాన్ని రెస్క్యూ చేసిండు. మీకొక రెస్క్యూ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్‌లో పెట్టిన. అన్నయ్య ఛానెల్‌లో ఉంది. మీరు దాన్ని ఒకవేళ చూసుకోవచ్చు మీరు వెళ్లి. ఆయన్నయితే రిలీజ్ చేసిండు. ఆ రిలీజ్ చేసిన తర్వాత అది చాలా స్లోగా అవుతుంది. అండ్ నేను ఫస్ట్ టైమ్ అది చూడడము. బట్ నేనంత ఏం షాక్ అవ్వలేదు. ఎందుకంటే నాకు పాములంటే చాలా నచ్చుతాయి. అందుకనేసి. పైథాన్‌ని వదిలిపెట్టంగానే పక్కన అయితే మాకొక గోల్డెన్ గీకో అయితే కనిపించిందనమాట. ఇది చాలా అరుదైన జాతి అనమాట. ఇది ఎక్కడ గూడా కనిపించదు మనకు. మన ఈస్టర్న్ ఘాట్స్‌లోనే కనిపిస్తుంది. క్లిక్స్ అయితే సాయన్న తీశాడు. మీరు కావాలంటే సాయన్న పేజ్‌లో ఉంటుంది, చూసుకోవచ్చు వెళ్లి. దీనికి బంగారు బలి అని పేరెలా వచ్చిందో తెలుసా? ఎందుకంటే ఇది చూడడానికి బంగారు రంగులో ఉంటుంది. అండ్ దీని కళ్ళు గూడా గోల్డెన్‌గా ఉంటాయి. ఇది ఎక్కువగా గుహల్లో, రాళ్ళ పైన అలాగే ఉంటుందనమాట. అండ్ గుడ్లు గూడా ఇది రివర్స్‌లో పెడుతుంది రాళ్ళకి. అండ్ దీని కాళ్ళు అనేటివి స్పెషలైజ్‌గా ఉంటాయి. అంటే ఒక మ్యాగ్నెటీ లాగా. అంటే బండారాలను గట్టిగా పట్టుకోడానికి. నెక్స్ట్ మనం కొండ పైనకి వెళ్ళబోతున్నాం. కాబట్టి మనకు కావాల్సిన కెమెరా అండ్ లెన్సెస్ తీసుకొని, అండ్ వెంకటన్న తన స్నేక్ హుక్‌నయితే తీసుకొని, అండ్ పైనకైతే బయలుదేరుతున్నాము. కొద్ది దూరం ట్రావెల్ చేయగానే మనకైతే ఒక జెయింట్ స్పైడర్ అయితే కనిపించిందనమాట. వైల్డ్ స్పైడర్ అది. అండ్ నన్నయితే అన్నయ్య క్యాప్చర్ చేసిండు. బట్ నా దగ్గర ఫోటోస్ అయితే లేవు. మనం హర్పింగ్‌కి ఎప్పుడు పోయినా గూడా తప్పకుండా మనమైతే షూస్ అయితే వేసుకోవాలనమాట. ఎందుకంటే అది వైల్డ్ కాబట్టి ఎక్కడ ఏది ఉంటుందో తెలీదు. ఏది కుచ్చుకుంటుందో తెలీదు. ఏం కరుస్తుందో తెలీదు. అండ్ మనము షర్ట్ గూడా స్లీవ్‌లెస్ ఏసుకోకూడదు. ఎందుకంటే అడవిలో ఉండేటివి దోమలనేటివి చాలా పెద్దగుంటాయి. అవి కుట్టడం వల్ల మనకు అలర్జీస్ గానీ, ఏదన్నా ఇన్ఫెక్షన్ గానీ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం స్లీవ్ అయితే ఏసుకోవాలనమాట. మన దగ్గర అయితే తప్పకుండా ప్రతి ఒక్కరి దగ్గర టార్చ్ లైట్ అయితే ఉండాలనమాట. ఎందుకంటే ఎవరి ముంగట ఏం అడ్డమొస్తదో తెలీదు. కాబట్టి టార్చ్ లైట్ అయితే తప్పకుండా ఉండాలి. అండ్ మనం అక్కడ హర్పింగ్ అయిపోయింది. హర్పింగ్ అవ్వగానే మనము నైట్ టెంట్ ఏసుకొని స్టే చేయాలి కాబట్టి, అక్కడ నుండి అన్న వేరే ప్లేస్‌కి తొలగబోతుండు. అండ్ తొలగబోతుంటే మనం ఇప్పుడు హర్పింగ్ చేసింది వేరే ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనం వెళ్ళబోయేది ఇంకో ప్లేస్‌కి. అన్నయ్య వాళ్ళు ఆటోలో వెళ్తున్నారు. అండ్ వాళ్ళ ఎంబడి ఫాలో అవుతూ నేను, సీన్ అన్నయ్య అయితే బైక్ పైన వెళ్తున్నామనమాట. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది దూరము మనం నడుచుకుంటూ వెళ్ళాలి కొంచెం పైనకి. కొద్ది దూరం వెళ్ళగానే ఒక బ్రిడ్జ్ అయితే వచ్చిందనమాట. అన్న చెప్పాడు బ్రిడ్జ్ మీద స్టే చేస్తున్నామని. అండ్ అక్కడ అన్నయ్య వాళ్ళైతే టెంట్ వేశారు. మేము చూసాం దాన్ని. టెంట్ ఎలా వేయాలనేసి మాకు చూపించారు. నైట్ అయితే అందులోనే పండుకున్నాం మేమైతే. అండ్ అక్కడ కంఫర్ట్ లేకున్నా సరే మనం అడవిలో ఉన్నప్పుడు ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. Early the next morning. అన్నయ్య లేచి చూడగానే అక్కడ బయట అయితే ఒక వైల్డ్ డాగ్ లాగా ఏదో కనిపించిందని చెప్పిండు. అన్నయ్య వెంటనే కెమెరా తీసుకొని జూమ్ చేసి చూసిండు. బట్ అక్కడ ఏది కనిపియలేదు. వెళ్ళిపోయినాయంట అవి. తర్వాత మనం టెంట్ ఎట్లా అయితే ఏసినామో మళ్ళా అలాగే తీసేసి మొత్తం దాన్ని డిసెంబుల్ చేసి దాన్ని ప్యాక్ అయితే చేయాలన్నమాట. వెంకటన్న అన్నాడు అటు బ్రిడ్జ్ చివరకి వెళ్దాం. అక్కడ ఏదైనా దొరుకుతుందేమో అనేసి చూస్తూ వెళ్తున్నామన్నమాట అటు సైడ్. ఆ బ్రిడ్జ్ పైనుంచి అలా వెళ్తుంటే మాత్రం వ్యూ అయితే చాలా బావుందన్నమాట. అండ్ ఆ సన్‌రైజ్ అయితుంది ఒక దిక్కు. అండ్ ఇంకోవైపు ఫాగ్ అనేది మొత్తం ఉంది. అండ్ ఆ చెట్లు, ఆ కొండలు అలా చూస్తుంటే చాలా బాగా అనిపించింది నాకైతే. హాయ్ గైస్, మనం వైల్డ్ లైఫ్ అయితే వచ్చినాం. అయితే నైట్ మనం వచ్చేసి ఇక్కడ టెంట్ వేసుకున్నాము. మార్నింగ్ 5 కి అయితే లేచేసి మనం లొకేషన్ అయితే చూస్తున్నాం. అయితే మనం నేను నైట్ చెప్పాను కదా మీకు, నా వెనక అయితే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన చాలా ఫేమస్. ఆయన ఎవరో కాదు, మన వెంకట్ అన్న, వైల్డ్ వెంకట్ అన్న. అన్న గురించి మీకు తెలియదు. అన్న మనకు స్నేక్ రెస్క్యూ అయితే చేస్తాడు. అన్న మన సదా మేడం తెలుసు కదా, యాక్టర్ అండ్ ప్రొఫెషనల్ వైల్డ్ ఫోటోగ్రాఫర్. మేడం తో కూడా వర్క్ చేశారు. అన్న యూట్యూబ్ ఛానల్ ఉంటది, చూడండి ఒకసారి. పెద్ద పెద్ద పాములను కానీ, పెద్ద పెద్ద కోబ్రాలు ఉంటాయి కదా, కింగ్ కోబ్రా, అలాంటివి కూడా పట్టుకుంటాడన్న. వాటిని అయితే పట్టుకొని రెస్క్యూ చేసి మళ్ళీ అడవిలోనే వదిలేస్తాడు. అన్న ఒక 2 ముక్కలు ఏదని చెప్పి. అండి, నా పేరు వైల్డ్ వెంకట్. నేను చెప్పొచ్చేది ఏంటంటే, వైల్డ్ మీద చాలా మందికి అవగాహన అనేది తగ్గుతూ వస్తుంది. వైల్డ్ని అయితే మనం కాపాడుకోవాలి. వైల్డ్ యానిమల్స్ని అయితే మనం చాలా అరుదుగా చూసుకోవాలి. అలానే అడవిని కూడా మనం రక్షించుకోవాలి. రానున్న కాలంలో వైల్డ్ యానిమల్స్ అయితే అంతరించిపోతూ వస్తున్నాయి. వాటిని కాపాడుకున్న బాధ్యత అయితే మనదే. మనమైతే వాటిని కాపాడుకోవాలా. మనం వైల్డ్ని మనం
కాపాడితే వైల్డ్ మనల్ని ఏదో విధంగా రక్షిస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, మీకు ఇంకా మేము నెక్స్ట్ వెళ్ళేది వాటర్ ఫాల్స్ అన్ని చూపిస్తాను మీకు. మన గైడ్ అయితే అన్ననే. అందరూ ఒకసారి అయితే మన వైల్డ్ వెంకట్ అని ఉంటుంది అన్న ఛానల్, అందరూ ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న వర్క్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అన్నయ్యకైతే అక్కడ ఒక పక్షి అనిపించిందనమాట. ఈ అడవిలో చాలా వరకు అరుదైన పక్షులు చాలా కనిపిస్తుంటాయి. ఈ పక్షుల్ని మన వైపు చూడలేము. ఎందుకంటే అవి అక్కడ కనిపించవు. ఇవి ఓన్లీ అడవిలో మాత్రమే కనిపిస్తాయి. ఈయనే వేణు అంకుల్. వేణు అంకుల్ మా బ్యాచ్‌మేట్ అనమాట. మా బ్యాచ్‌లో అందరికన్నా పెద్దవారు. అండ్ ఆయన చాలా వరకు మల్టీ టాలెంటెడ్ అనమాట. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అని అంటాం గదా! అంకుల్ దానికి ఉదాహరణ. అకాడమీలో మాకు ఇచ్చినటువంటి కొన్ని అసైన్‌మెంట్‌లో అంకుల్ అయితే ఒక ఇంటర్వ్యూ క్యారెక్టర్ ఉంటది. అందులో సెలబ్రిటీ క్యారెక్టరు. అందులో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ తర్వాత 2 గ్రూప్స్ వైస్‌గా ఒక సీన్ అయితే రీక్రియేట్ చేయమని చెప్పారనమాట. అందులో అయితే యాక్టింగ్ అయితే ఇరగదీశారు అంకులు. మీకు ఆ వీడియో కూడా కావాలంటే వీఎఫ్ఎన్ఆర్ అకాడమీ పేజీలో ఉంటుంది. మీకు పిన్ చేసి పెడతాను లేకుంటే మీకు డిస్క్రిప్షన్‌లో. వైల్డ్ లైఫ్ టూర్ అనగానే ఎవరు రావడానికి ఇష్టపడలేదు. అండ్ నేనంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ నాకు ఇష్టం కాబట్టి నేను ఒప్పుకున్నా. అండ్ నాతో పాటు ఎవరైనా వస్తారంటే ఎవరు రామన్నారు. కానీ అంకుల్ మాత్రం వస్తా అని చెప్పారు. అంకుల్ ఏదంటే అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయాలనే ఒక ఆలోచనతోని ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ వేణు అంకుల్ అయితే. అండ్ అక్కడ నుంచి మనం అన్నీ ప్యాక్ చేసేసుకొని బయలుదేరిపోయాము. నెక్స్ట్ వాటర్ ఫాల్స్‌కి వెళ్ళాలి కాబట్టి. మీకు ఇంకో వ్యక్తి గురించి కూడా చెప్పాలి. సీన్ అన్నయ్య. సీన్ అన్నయ్య ఎలా అంటే ఇంట్రోవర్ట్ అనమాట. చాలా వరకు ఎక్కువ మాట్లాడాడు. బట్ చాలా మంచి వ్యక్తి. అండ్ హార్డ్ వర్క్. బిహైండ్ ద కెమెరానే ఉంటాడు ఎప్పటికి. కెమెరా ముందుకు రాడు. బట్ వర్క్ మాత్రం 100% ఇస్తాడు. అయితే కొద్ది రోజుల్లోనే చాలా క్లోజ్ అయిపోయాము అకాడమీలోనే. అండ్ ట్రిప్‌కి మాత్రం ఇద్దరం కలిసే ఉన్నాము. అండ్ అక్కడి నుండి మనం బయలుదేరి ఊర్లోకైతే వచ్చామనమాట. ఊర్లోకొచ్చిన తర్వాత అన్నయ్య ఒక స్పాట్ దగ్గర తీసుకుపోయిండు. అండ్ అక్కడ ఔల్స్ గాని అలాంటివి కనిపిస్తాయని చెప్పిండు. మనం గుడ్లగూబ అంటుంటాం గదా! అదే జాతికి చెందినటువంటి ఒక అరుదైన పక్షులు ఇక్కడ కనిపించే అవకాశం ఉందంట. అండ్ ముందు గూడా అన్న చూశానని చెప్పిండు. అందుకే ఇక్కడికొచ్చామనమాట. అక్కడ టెంపుల్ గూడా ఉంది. వ్యూ మాత్రం బాగుందంట. అవి అక్కడ ఏం కనిపించలేదనేసి మనం అక్కడ నుండి బయలుదేరి ఊర్లోకైతే వచ్చాము. ఒక టిఫిన్ సెంటర్ దగ్గరికి. టిఫిన్ సెంటర్ అంటే పెద్దగా హోటల్ టైప్ ఏం లేదు. వాళ్ళ ఇంటి దగ్గరనే బోండాలు గాని, అట్లు గాని పోస్తున్నారనమాట. అండ్ అక్కడ నాకు చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే. ఆటో విడిచిపెట్టేసి బైక్స్ పైన బయలుదేరిపోయాము. మనం వెళ్ళబోయేది హిల్స్‌కి పైననమాట. పెద్ద పెద్ద కొండలుంటాయి. కొండల పైనకి వెళ్ళాలి. రోడ్డు సదుపాయం అయితే మనకుంది. బట్ అక్కడ ఉండేది ఘాట్ రోడ్స్. కాబట్టి మనకు ఆటో అంత సదుపాయం ఉండదు కాబట్టి బైక్స్ పైన బయలుదేరిపోయామనమాట. ఘాట్ రోడ్స్‌లో వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క విలేజ్ వస్తూనే ఉన్నాయి. అండ్ విలేజెస్ గూడా చిన్న చిన్నగున్నాయి అన్నీ. మేము వెళ్తుంటేనే వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. క్లౌడ్స్ అయితే చాలా వచ్చాయి. అండ్ మేము ముందు వెళ్తుంటే ముందున్న కొండలన్నీ మబ్బులతో అసలు కమ్ముకుపోయాయి మొత్తం అసలు. కొండ పైన అసలు కనిపిస్తలేదు. మబ్బులన్నీ తాకుతూ ఉన్నాయి కొండలకి. ఇప్పుడు ఉన్న విలేజ్ అయితే కందులపాలెం. ఇది మనకు ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా, హిల్స్ పైన ఉందన్నమాట. ఇది నేను షాక్ అయినా. ఇంత కొండ పైన కూడా మనుషులు ఉంటున్నారు. అవి కూడా ఇండ్లు ఉన్నాయి, మొత్తం మనుషులు ఉన్నారు చాలామంది ఇక్కడ. ఆ ఊరు నుండి కొన్ని కిలోమీటర్స్ రాగానే మనకైతే ఒక స్పాట్ అయితే వచ్చిందనమాట. అక్కడే మనం బైక్స్ ఆపేసి మనము బై వాక్ వెళ్ళాలనమాట. ఇక్కడైతే ఒక రాయి పైన అయితే మనకు మళ్ళా ఒక గోల్డెన్ గెకో అయితే కనిపించిందనమాట. మనకు నైటే కనిపించింది కదా! మనం ఆల్రెడీ ఒక కొండ పైననే ఉన్నాము. అండ్ మనం ఉన్న కొండ కాకుండా చుట్టుపక్కల చాలా పెద్ద కొండలున్నాయి. అండ్ ఈ కొండ దిగుతూ మనం ఇంకా కొంచెం కిందకి వెళ్ళాలనమాట. మనమైతే ఇప్పుడు హిల్స్ మధ్యలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు వరి పండిస్తారు. మధ్యలో నుండి వెళ్తున్నాము. ఇక్కడ కూడా చాలామంది ఇళ్ళు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, వ్యవసాయం కూడా చేస్తారు ఇంత మధ్యలో. అక్కడ నుంచి కొద్ది దూరం కిందకి వెళ్ళగానే మనకు ఒక వాటర్ ఫాల్ అయితే వచ్చిందనమాట. ఇది దాదాపు ఒక 100, 110 అడుగులు ఉండొచ్చు అని చెప్పారన్న. వాటర్ ఫాల్ నా లైఫ్‌లో చూడడం ఫస్ట్ టైమ్ అదే. అండ్ కిందకైతే చాలా వరకు లోతు ఉంది. ఈ పడే నీళ్ళన్నీ కిందకి ప్రవహిస్తూ పోతున్నాయి. మాకు అలౌ చేయలేరు అక్కడికి. ముందుంది ముసలి పండుగ అంటారు కదా. ఇప్పుడైతే కిందికి వచ్చినాం, ఇప్పుడు పైనకి ఎక్కుతున్నాం. ఇప్పుడు పండగ తెలుస్తుంది ఎంత ఈజీగా కిందికి వచ్చామో. అంత కష్టం ఉంటుంది పైనకి వెళ్ళడానికి. నిమిషానికి 20 స్పీడ్లో వెళ్తే ఒక 20 మినిట్స్ వెళ్ళిపోవచ్చు ఇంకా పైకి. అయితే పదా, కానీ కష్టమే. 20 స్పీడ్లో అవ్వట్లే. 10 ట్రై చేద్దాం. ఓకేనా? 10. ఎంత స్పీడ్‌లో వెళ్ళినా మాతోని అవ్వట్లేదు. ఎందుకంటే మేము ఎక్కాల్సింది కొండ కాబట్టి. అండ్ బ్రో అయితే 1 స్పీడ్లో వస్తాయి. స్నేల్లేగా. అందుకే ఎప్పుడన్నా ట్రెక్కింగ్కి వెళ్దాం అన్నప్పుడు ఫ్రీగా ఉన్న బట్టలు వేసుకురావాలి. ఇది కూడా ఈ టైట్ ఫిట్ మరి ఇంతకీ ఏం చేస్తున్నావు చెప్పరు కదా. వేసుకొని రాకూడదు. చెప్తా వస్తావేంటి? Emotional damage. అంటే నువ్వు షూ వేసుకోమంటారా, నువ్వు డౌట్లు అన్నీ అడిగావు కదా, వస్తావేట్రా. అబ్బా
ఇది తక్కువే. ఇంకొంచెం ముందుకు రాగానే మనకైతే ఇంకో చిన్న వాటర్ ఫాల్ అయితే కనిపించిందనమాట. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది ఈ లొకేషన్ అయితే ఫోటోలు దిగడానికి. ఇదైతే చిన్న వాటర్ ఫాల్ అనమాట. ఇందాక పెద్ద చూసాను, ఇప్పుడు మళ్ళీ కొంచెం రెస్ట్ కూడా దొరుకుతాయి అనేసి చిన్న వాటర్ ఫాల్ ఇది. వ్యూ మాత్రం బాగుంది. మన బాయ్ అయితే అక్కడ వీడియోలు అయితే రప్పరప్పగా వేస్తున్నాడు. వ్యూ మాత్రం జబర్దస్త్ ఉంది. దీనికన్నా మంచిగా చూస్తే లైఫ్ స్టైల్ సెటిల్మెంట్. నాకు అర్థం కాలేదు సార్. నా కెమెరాలో అయితే ఛార్జింగ్ అయిపోయిందనమాట. అందుకే నేను మొబైల్‌తో షూట్ చేయడం స్టార్ట్ చేశాను. కెమెరాని బ్యాగ్‌లో ఛార్జింగ్ పెట్టేశాను పవర్ బ్యాంక్‌కి. నేను మొబైల్‌తో షూట్ చేశాను గానీ ఒక మిస్టేక్ చేశాను. నేను అన్ని పోర్ట్రెయిట్‌లో తీశాననమాట. ల్యాండ్‌స్కేప్‌లో తీస్తే మనకు కెమెరా ఇప్పుడు ఏ యాంగిల్‌లో వచ్చినా ఆ యాంగిల్‌లో వస్తుండే. కాబట్టి కొన్ని మిస్టేక్స్ అయితే అయ్యాయి. దానికి క్షమించండి. మీరు కొన్ని వీడియోలు ఇట్లా మొత్తం ఫుల్ స్క్రీన్‌గా కాకుండా హాఫ్‌గా చూడాల్సి వస్తుంది. రెండోది ఉండదు. ఇప్పుడు ఆయిల్ మాత్రమే అయింది కంప్లీటెడ్ 1 ఎక్స్పీడ్. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అక్కడ నుండి అలసిపోయి పైనకొచ్చేసాం గాబట్టి, మనం భోజనం అయితే చేయలేదు గదా! అందుకే ఒక సైడ్ పక్కన కూర్చొని భోజనం అయితే చేశామనమాట. ఫుడ్ అయితే అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే వండించుకొని తీసుకొచ్చాడు. అన్న వాళ్ళైతే చేపల పులుసు తింటున్నారు. నేను నాన్ వెజ్ తినను కాబట్టి నాకు వేరే కర్రీ అయితే తీసుకొచ్చాడు అన్న. భోజనం అయితే చేసేసి మళ్ళీ బయలుదేరిపోయాము. అన్న ఇంకొక ప్లేస్ అయితే తీసుకుపోతా అని చెప్పిండు. అక్కడికి వెళ్తే చాలా మంచి వ్యూ అయితే ఉంటుందని చెప్పాడు. కానీ మేము వెళ్తున్నప్పుడే చాలా వరకు వర్షం మబ్బులైతే కమ్ముకున్నాయి. నేను, సీనన్నయ్య అయితే చాలా చిల్ అవుతూ, ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. కొద్ది దూరం వెళ్ళగానే మనకు ఆ స్పాట్ అయితే రానే వచ్చింది. ఆ వ్యూ లోపలికెళ్ళాలంటే ఇలాంటి పెద్ద పెద్ద ఏదో మొక్కలున్నాయి. ఇదంతా క్రాప్ అని అంట ఇదంతా. ఈ కొండల మధ్యలో ఈ క్రాప్ ఎట్లేసిర్రో నాకు అర్థం కాలేదు. అందులో నుండి నడుచుకుంటూ పోవాలంటే చాలా కష్టంగా ఉండే. బట్ మేము ఎలాగోలా వెళ్ళినాము. బట్ అక్కడ వెళ్ళగానే మాకు షాక్ ఏందంటే అక్కడి నుంచి చూస్తుంటే అసలు ఏం వ్యూ కనిపిస్తలేదు. ఎందుకంటే మొత్తం వర్షంకు వచ్చిన మబ్బులన్నీ కమ్ముకుపోయాయన్నమాట. అక్కడి నుండి చూస్తే ఏదో సిటీ కనిపెడుతుందని చెప్పాడన్న. బట్ వర్షానికి మబ్బులన్నీ వచ్చేసి కమ్ముకుపోయాయి. అక్కడ నుండి బయలుదేరిపోయాము. వర్షం ఆల్రెడీ ఒక్కొక్క చినుకు రాబట్టింది. బయలుదేరి కొద్ది దూరం పోంగానే వర్షం అయితే వచ్చింది. మేము ఆల్రెడీ కొద్దిగా తడిసిపోయాము అలా అలా. నేను నా ఫోన్ అయితే మళ్ళా లోపల పెట్టేసి కెమెరా అయితే తీసిన. కొద్దిగా ఛార్జింగ్ అయింది. ఆ ఛార్జింగ్‌తోనే మళ్ళీ మిగతా వీడియోస్ అయితే తీశాను. అండ్ వర్షం వస్తుంది. నా దగ్గర అసలు రెయిన్ కోట్ లేదు. ఆ సీన్ అనేది తెచ్చుకున్న రెయిన్ కోట్. అండ్ నాకు ఆ సీన్ అన్న దగ్గర ఉన్న క్యాప్ ఇచ్చేసిండు. నాకు హెయిర్స్ పెద్దగున్నాయి కాబట్టి. హెయిర్ తడిస్తే మళ్ళీ జలుబు లేస్తుందనేసి. కొద్ది దూరం రాగానే వర్షం అయితే మళ్ళీ తగ్గిపోయింది. అండ్ మనం వచ్చేటప్పుడు ఇక్కడ ఒక బోర్డ్ చూసామనమాట. ఏదో చెరువు లాంటిది ఉందనేసి. మేము కొద్దిగా ముందుకొచ్చేసాము. ఇంకా వెంకటన్న వాళ్ళు ఎనకే ఉన్నారు. అందుకే ఈ చెరువు ఏదో ఉందనేసి ఒకసారి చూద్దామని వెళ్లి ఆగామనమాట అక్కడ. అదే చెరువు అంటే చాలా పెద్దగుందనమాట. అక్కడ కొండల మధ్యలోంచి వచ్చే వాటర్ అన్నీ ఇక్కడే స్టోర్ అవుతున్నాయి. అక్కడ నుండి సన్నగా వెళ్తుంది. అండ్ అక్కడ నుండి బయలుదేరిపోయాం మళ్ళా మనం ఇంటికైతే. అన్న వాళ్ళ ఊరికి మళ్ళా కొన్ని కిలోమీటర్స్ ఉంది. అక్కడ నుంచి డైరెక్ట్‌గా మనము అన్న వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాం మళ్ళా మాడుగుల అనే విలేజ్‌కి. ఫైనల్లీ మనం మాడుగుల విలేజ్‌కొచ్చేసాము. వెంకటన్నకి బాయ్ చెప్పేసి. అండ్ సాయన్నయ్య మాకిక్కడ స్పెషల్ మాడుగుల హల్వా అయితే మాకిప్పించాడు. ఈ ఫేమస్ హల్వాని ఇప్పుడు వెంకటన్న గూడా బిజినెస్ స్టార్ట్ చేశాడు. మీకెక్కడ కావాలన్నా డెలివరీ చేస్తాడన్న. ఫైనల్లీ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా వైల్డ్ లైఫ్ ఎప్పుడెప్పుడు పోతాననుకున్నా మొత్తం కంప్లీట్ అయిపోయింది వీఎఫ్ఏ వల్ల. అండ్ ఇక్కడ వెంకటన్న మాత్రం చాలా క్లోజ్ అయిపోయాడు నాకు. చాలా మంచిగా మాట్లాడతాడు. నాకు అక్కడే ఉండు అన్నాడు. ఎందుకంటే నాకు ఎవరు లేరని చెప్పిన. చెప్పగానే అయితే "ఇక్కడే ఉండురా తమ్ముడు నా దగ్గరే ఉండు" అని అన్నాడు. వెంకటన్నకి బాయ్ చెప్పేసి నేను, సీనన్నయ్య ఒక బైక్ పైన, వేణు అంకుల్, సాయన్నయ్య ఒక బైక్ పైన అయితే మళ్ళీ రిటర్న్ అయితే వైజాగ్‌కి బయలుదేరిపోతున్నాం. మీరు మీ ఫస్ట్ ట్రిప్ ఎక్కడికి వెళ్లారో కామెంట్‌లో పెట్టండి. మన వైల్డ్ లైఫ్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. మీరు ఎప్పటికి ఇట్లానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మన వైల్డ్ లైఫ్ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ.